దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. ప్రభునందు ప్రియులారా, కాలాలు సమయాలు దేవుని వశములో ఉన్నవి. దేవుడు మన మేలు కొరకు సమస్తమును ముందుగా హెచ్చరించి తెలియపరుస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసపు జీవితములో ఈ వాక్యము మన జీవితమునకు కావలసినటువంటి ముందస్తు సిద్ధపాటునిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు సేవా పరిచర్య ఆరంభములో ఆయన చేసినటువంటి బోధలో ఈ వచనము ప్రాముఖ్యమైనది. చాలా సందర్భాలలో మనము ఇలాంటి వాక్యాలు వింటున్నా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వదిలివేస్తూ ఉంటాం. అయితే ఈ విషయాన్ని పదే పదే దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడంటే ఈ విషయములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలను మనము సంసిద్ధపరుచుకోవాలని ఆత్మీయమైనటువంటి సందేశము అందించబడుతుందని గుర్తించాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27, 28, 29 వచనాలలో ఈ మాటలు మనము గమనిస్తాం. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. నోవహు వాడులోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఏబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి అని వాక్యం తెలియజేయుచున్నది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగునని ప్రభు వాక్యము తెలియజేయుచున్నది. ఇలాంటి పరిస్థితులలో మనమున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ప్రస్తుతము ఈ కార్యాలు మనం కన్నులారా చూస్తున్నాం. ఈ సంఘటనలను చూచిన తర్వాత దేవుని రాజ్యము సమీపమయ్యను అనే సంగతి కంటే అది త్వరలో ముగించబడుతున్న దేవుని యొక్క రాకడను గురించి కూడా మనము గమనించాలి. కాబట్టి ఇంకను సువార్తను విని పట్టించుకొనకుండా ఉంటే అది నీకు ప్రమాదకరమే. ఇప్పుడైనను ఈ వాక్యమును ఆలకించి సువార్తను విని నమ్మండి. యేసుక్రీస్తే నిత్య రాజ్యమునకు మనల్ని చేర్చే ప్రభు. ఆయన శీఘ్రముగా మన మధ్యకు వచ్చుచున్నాడు. ఆయనతో పాటు మనలను కూడా నిత్య రాజ్యము తీసుకెళ్ళట కొరకు ఆయత్తపడుతున్నాడు. మారు మనసు పొందుదాం. పాపక్రియలను విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ప్రభుతో సమాధాన పడదాం. నిత్య రక్షణకు భాగ్యాన్ని పొందుకుందాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. ప్రతిదినము అనేక వాక్యాల చేత మీరు మమ్మల్ని సంధిస్తున్నారు. మా జీవితములలో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి విశ్వాసపు బ్రతుకును దేవా పురికొల్పుట కొరకు ప్రేరేపిస్తున్న ప్రతి వాక్యము కొరకై నీకు నాయన తిరిగి త్రాగుచు ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో లోకములో మేము కూడా ఉన్నాము. మమ్మల్ని హెచ్చరించుట కొరకు నాయన ఆత్మీయమైన సంగతులను ధ్యానించుట కొరకు మమ్మల్ని మేము సంసిద్ధపరుచుకున్నట్టు కొరకు మీరు చేస్తున్న సహాయమును బట్టి నీకు వందనాలు నాయన. ఈ వాక్యము చేత మేము ఇంకనూ బలపరచబడాలి, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల పొందాలి. రాబోచున్న యేసుక్రీస్తును ఎదుర్కొనుచు నిత్యరాజ్యములు చేరేటటువంటి దిశలో మేము సువార్తను నమ్మి మారు మనసు పొంది పాప పశ్చాత్తాపముతో రక్షణకరమైన క్రియలను చేయుటకు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. నేటి కార్యక్రమంలో పాల్గొందుచున్న ప్రతి బిడ్డలకును నీ కృప తోడుగుంచండి. మరలా పాపంలో పడుకుంటున్నట్లు నిగ్రహమును కలుగ చేయండి. పరిశుద్ధత, భక్తిని, విశ్వాసమును, మంచితనమును కలిగి నాయనా నీ సన్నిధిని ఎల్లప్పుడూ కనిపెట్టేటటువంటి పరిపూర్ణమైన భక్తిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. శ్రమలో ఉన్న బిడ్డలను ఆదుకొనండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కృంగిన వారిని లేవనెత్తండి. దేవా, చదువుతున్నటువంటి ప్రతి బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచననిచ్చి వారి పరీక్షలలో, వారి జీవితములలో ఎల్లప్పుడూ గెలవగలిగేటటువంటి నాయన సామర్థ్యమును వారికి కలిగి చేయమని, విజేతలుగా నిలుపుమని, ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక.
ఆమేన్.